అందరికీ నమస్కారం అండి. మనం ప్రతిరోజు ఒక కథగా కార్తీక మాసంలోని ప్రతిరోజు ఒక కథగా చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈరోజు కూడా కథ చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు దయచేసి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు కార్తీక చతుర్దశి, నరక చతుర్దశి లేదా శివ చతుర్దశి యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. ఈరోజు శివునికి బిల్వ పత్రాలతో పూజించడం మరియు యముడి కోసం దీపాన్ని వెలిగించడం ద్వారా కలిగే పుణ్యఫలాన్ని ఈ కథ వివరిస్తుందండి. మీరైతే ఈ కథ లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక అందరికీ నమస్కారం. బాలరామ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈ పవిత్రమైన కార్తీక మాసం అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటైన 14వ రోజు కథ చతుర్దశ అధ్యాయం విందాం. మిత్రులారా, ఈరోజు చతుర్దశి. ఈరోజు శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజిస్తే, యముడి కోసం దీపం వెలిగిస్తే నరక బాధల నుంచి, అకాల మృత్యు భయం నుంచి విముక్తి లభిస్తుంది. ఈ వ్రతం ద్వారా ఒక పేదవాడు కూడా కోటి జన్మల పాపాల నుండి విముక్తి ఎలా పొందాడో ఈ కథలో విందాం. దయచేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి వశిష్ఠుడు జనక మహారాజుకు బోధిస్తూ, రాజా, ఈ కార్తీక మాసంలో చతుర్దశి రోజున శివుడికి అత్యంత ప్రియతికరమైనది. ఈరోజు చేసే శివారాధన అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది అని అన్నారు. ఎవరికి? వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తూ ఉన్నాడు. చతుర్దశి నాడు ఉదయాన్నే నదీ స్నానం చేసి తులసికి ప్రదక్షిణ చేసి శివాలయంలో దీపం వెలిగించి, ముఖ్యంగా ఈరోజు శివ పూజ శివుని బిల్వపత్రాలతో పూజించాలి. బిల్వపత్రాలు లేని వారు కేవలం నీటితో అభిషేకం చేసిన కోటి పుణ్యాలు లభిస్తాయి. యమదీపం. సాయంత్రం వేళలో ఇంటి బయట దక్షిణకు అభిముఖంగా యమధర్మరాజు పేరు మీద దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించడం వల్ల అకాల మృత్యు భయం తొలగిపోతుంది. శివుడు అభిషేక ప్రియుడు. కార్తీక మాసంలో ఈ చతుర్దశి రోజున మనం ఏం దానం చేయలేకపోయినా కేవలం 3 బిల్వపత్రాలు సమర్పించిన శివుడు మన కర్మబంధాలను తెంచుతాడు, నరక బాధల్ని తొలగిస్తాడు. ఈ చతుర్దశి వ్రత మహిమ తెలుసుకోవడానికి ఇప్పుడు శరద్వాజుడి కథ విందాం. అతడు తన పాపాల నుండి ఎలా విముక్తి పొందాడో ఇప్పుడు చూద్దాం. శరద్వాజుడికి విముక్తి. పూర్వం శరద్వాజుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాలు చదివిన దురాచారాలకు పాల్పడ్డాడు. పరధనాన్ని దొంగిలించి ఇతరులను పీడించి అనేక పాపాలు చేశాడు. మరణానంతరం అతడు ఘోరమైన నరక బాధలు అనుభవించాడు. అతడి పాపాలు నరకంలో అనుభవిస్తున్న సమయంలో భూలోకంలో కార్తీక చతుర్దశి వచ్చింది. ఆ రోజు అతడి కుమారుడు తన తండ్రి కోసం జ్ఞానోదయం కలిగించాలని శివాలయంలో శరద్వాజుడి పేరు మీద దీపారాధన చేసి బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించాడు. కుమారుడి నిస్వార్థ భక్తితో చేసిన ఆ కార్తీక శుద్ధ చతుర్దశి వ్రత పుణ్యఫలం తక్షణమే శరద్వాజుడికి అందింది. నరకంలో అతడి బాధలు తగ్గాయి. కొద్ది కాలానికి అతడికి పుణ్యలోకాలు పుణ్యలోక ప్రాప్తి లభించింది. ఈ కథ మనకు ఏం చెబుతుందంటే, మనం పూర్వీకులు నరక బాధల్లో ఉంటే వారి పేరు మీద ఈ కార్తీక చతుర్దశి నాడు శివుణ్ణి పూజించడం, దీపం వెలిగించడం అత్యంత ముఖ్యమైనది. ధర్మం మనమే కాదు, మన తరం వారు కూడా బాగుండాలంటే ఈ వ్రతం ఆచరించాలి. శివుడు ఎప్పుడు తనను పూజించిన వారిని కష్టాలలో ఉండనివ్వడు. ఈరోజు చతుర్దశి. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రాలు లేదా కనీసం ఒక చిన్న దీపం పెట్టినా మీ పాపాలన్నీ నశించిపోతాయి. సాయంత్రం యమదీపం పెట్టడం మర్చిపోకండి. శివుడి దయ మీకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది. దయచేసి నేను చేస్తున్న ఈ వీడియోలని మీ అందరూ కంపల్సరీగా ఎంతో కొంత ఆదరిస్తారని
మీ బాలరామ్ అగ్రికల్చర్ లైవ్ ఛానల్ని తప్పకుండా ప్రోత్సహించడానికి మా కృషికి ఆశీస్సులను అందించడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. రేపటి 15వ రోజు కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీకు శుభం కలుగుగాక. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఈ వీడియోని చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.